దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అన్ని విధాలుగా కృషి చేస్తానని మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ తెలిపారు. వార్డుల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని అన్నారు. వార్డుల్లో పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, మౌలిక వస్తువులు తదితర సమస్యలను వార్డు అధికారులు తమ దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ చెల్లాపూర్ 2వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా వార్డు కౌన్సిలర్ కనకరాజు అధ్యక్షతన వార్డు సభ నిర్వహించారు. ఈ సభ ద్వారా వార్డులో ఉన్న సమస్యలను తెలుసుకుంటూ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్తో కలిసి మున్సిపల్ కమిషనర్ మాట్లాడారు. వార్డు సభ ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారానికి అన్ని రకాలుగా కృషి చేస్తామన్నారు. మున్సిపల్లో మురుగునీటి, తాగునీటి సమస్య, ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. వార్డు సభ ద్వారా వచ్చిన సమస్యల పరిష్కారానికి కమిషనర్, అధికారులు త్వరితగతిన కృషి చేయాలని వార్డు కౌన్సిలర్ తెలియజేశారు. వార్డు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన వార్డు సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యురాలు గోనేపల్లి దేవలక్ష్మి, సంజీవరెడ్డి, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, సీనియర్ అకౌంటెంట్ అనిల్ రెడ్డి, వార్డ్ ఆఫీసర్ కర్ణాకర్, సిబ్బంది పాల్గొన్నారు. దుబ్బాక పట్టణ ప్రజలకు నమస్కారం. ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డు సభ కార్యక్రమానికి 2వ వార్డులో హాజరు కావడం జరిగింది. కమిషనర్ గారితో కలిసి ఈ కార్యక్రమం కోఆప్షన్ మెంబర్ మరియు మేనేజర్ గారు ఇంకా సిబ్బంది, అన్ని డిపార్ట్మెంట్ల సిబ్బంది హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, ఎవరైతే వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే డైరెక్ట్గా నేరుగా సమస్యలు పరిష్కరించడానికి కోసం వార్డ్ ఆఫీసర్స్కు మీ ఎలాంటి సమస్యలు ఉన్నా వారి దృష్టికి తీసుకురాగలరు. దాంట్లో మెయిన్గా ఎన్ఎఫ్బిఎస్ స్కీమ్ మరియు ఇందిరమ్మ ఇల్లు, నెక్స్ట్ పెన్షన్స్, ఇలాంటివన్నీ ఎలాంటి సమస్యలైనా, తాగునీటి సమస్య అయినా, శానిటేషన్ సమస్య అయినా, ఎలాంటి సమస్యలైనా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే తొందరగా పరిష్కారం అయ్యేదంటే తొందరగా పరిష్కరిస్తాం. కొంచెం ఎక్స్పెండిచర్తో కూడుకున్నదైతే దాన్ని మా కౌన్సిల్లో తీర్మానం చేసి సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మా వార్డులో అనేక బాధలున్న, ఎన్నో రోజుల నుంచి ఉన్న బాధలు ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం ద్వారా నిర్ణయిస్తారని నేను కోరుకుంటూ పలు సమస్యలలో ఖచ్చితంగా ఇవాళ అప్లికేషన్ తీసుకొని చేయవలసినవి ఖచ్చితంగా వార్డ్ ఆఫీసర్కు హాజరు చేసి వచ్చి ఇట్టి సభను విజయవంతం జరిగినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ